క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలందరినీ ప్రభు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను మిమ్మల్ని విడవక ప్రేమిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అవును, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని మనపై చూపిస్తూ ఉన్నాడు. చూడండి, మనిషిని పుట్టించడానికి ముందే మనిషికి కావలసిన ప్రతి అవసరతలను సమకూర్చాడు. ఆహారము, గాలి, వాతావరణము, ప్రకృతి, చెట్లు, కాయలు సమస్తమును ముందే సృష్టించి అటు తర్వాత మనిషిని సృష్టించాడు దేవుడు. అంటే మానవునికి కావలసిన ప్రతి వనరులు సమకూర్చాడు. ఎందుకంటే మానవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తనను తాను అప్పగించుకుంటున్నాడు. ఎందుకని? మానవులు చేసిన పాపము, మానవులు చేసిన అతిక్రమము, మానవుల కొరకు పాపమును, శాపమును, దారిద్రమును యేసుక్రీస్తు వారు మోసి ఉన్నారు. అంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించను. అంటే మనం గమనించాలి, ఈ దేవాది దేవుడు ఈ లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆయన ప్రేమించాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన ప్రేమ ఎన్నడూ మారదు, అది శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఎన్నడూ మారది, అది శాశ్వతమైనది. మరి నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? దేవుని ప్రేమించాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయనను గణపరచాలి, మందిరానికి వెళ్ళాలి, సాక్షిగా పరిశుద్ధముగా జీవించాలి. ఇదే దేవుని ప్రేమించుటయే, ఇదే దేవుని ప్రేమించుట. అయితే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తాను. నన్ను దేవుడు ప్రేమించి నాకు వసతులను, ఐశ్వర్యమును, ఆరోగ్యమును, నెమ్మదిని, గృహమును సమస్తమునిచ్చాడు. మంచి బిడ్డలనిచ్చాడు, భార్యనిచ్చాడు, కుటుంబాన్నిచ్చాడు, ఉద్యోగాన్నిచ్చాడనే కృతజ్ఞతతో కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని కృతజ్ఞతతో కూడా మనం దేవునికి ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ఇది మొదలుకొని, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నాకన్నీ ఇచ్చినవాడా, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. నేను ఏమి ఇవ్వలేదు, నేను నీకు ఏమి చెల్లించకపోయినను నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు ప్రతి వసతులను మీరు చేశారు, నాకు ఆహారమును, వస్త్రమును ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మీ నామానికి మహిమగా ఇది మొదలుకొని మేము ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమించుటకు మాకు కృపనివ్వండి, సహాయము చేయండి. ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ శాశ్వతమైన ఒక దీవెన మా పైన ఉండునుగాక. మీకే మహిమ. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.